గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. షూట్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. మా ఆవిడైతే మైక్ ఇంకా పెట్టలేదు. తనకు అలా ఉంటది. మైక్ ఆ ఫోన్ ఉంది, ఈ ఫోన్ తో రికార్డ్ చేస్తున్నాను. వాయిస్ రాదా? కంజీ చెప్పకూడదు కదా, కంటెంట్ మైక్ ఆన్ చేసావా? ఆన్లోనే ఉంది కదా. సో పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే ఇంకా నేనేం చేశానంటే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నా పూజ ఎలా జరిగిందో చూపిస్తాను రండి. ఫోన్ సరిగ్గా పట్టుకో. నువ్వు నీ ఆడావిడి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లలకి అయితే స్కూల్కి పంపించేసాం. ఈరోజు ఒక వీడియో చేసాం, షార్ట్ వీడియో చూడండి. తినే అన్నంలో వెంట్రుకు వచ్చినప్పుడు చాలా మంది ఒక చోట వచ్చు ఫోన్ని. తినే అన్నంలో వెంట్రుకు వస్తే చాలా మంది భార్యల మీద అరుస్తుంటారు, కొడుతుంటారు కదా. దానికి సంబంధించిన ఒక చిన్న మోటివేషన్ వీడియో అయితే చేశాను. అది మన ఛానల్లో అనుశ్రీ సంతు లవ్లీ కపుల్స్లో షార్ట్ వీడియోలో వస్తుంది, చూడండి. ఇన్స్టాగ్రామ్లో కూడా చూడండి. ఇంతకీ నిన్న మేము చేసిన కంటెంట్ చూసారా? ఏం కంటెంట్ చేసావు? నీకు గుర్తులేదా? అదే కదా, అది చూడని వాళ్ళు ఉంటే చూడండి. అనుశ్రీ సంతు లవ్లీ కపుల్స్ ఇన్స్టాగ్రామ్ లో పేజ్ లో అయితే చూడండి. యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. అది చేశాను. మీరు ఫోన్ సరిగ్గా పట్టుకోండి. బాగానే పట్టుకున్నా, మొత్తం షేక్ చేస్తున్నా ఫోన్. ఓకే సర్లే. తిన్నారా ఇంతకి? నేనైతే షూట్ కోసం కొంచెం తిన్నాను. అంటే ఫుడ్ రిలేటెడ్ వీడియో అది. అది తినేటప్పుడు తన వెంట్రుక ఇలా ఒకటి తీసి ఆ ఫుడ్లో పెట్టేసి అలా తినే టైంలో అలా వెంట్రుక వచ్చిందని ఆ వీడియో అయితే చేసాం. అందుకనే కొంచెం పెట్టింది తినేసాను. ఈరోజు ఇంకా చాలా షూట్స్ అయితే ఉన్నాయి పెండింగ్, చాలా కంప్లీట్ చేయాలి. అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత లాంగ్ వీడియో చేద్దామంటే తను కంగారుగా నేను ఒక పక్క స్టార్ట్ అయ్యి రెడీ చేసుకుంటున్నాను, తను లాంగ్ వీడియో ఆన్ చేసింది. సో నిన్న తను ఇచ్చిన స్పీచ్కి నేనైతే ఫిదా అయ్యాను. ఎందుకంటే నాకేం అర్థం కాలేదు. తను నిన్న లాంగ్ వీడియో చేసింది, ఏదేదో చెప్పుకుంటూ వెళ్ళింది. అలా అందులో ఏం అర్థం ఉందో కూడా నాకైతే అర్థం కాలేదు. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఎక్కడికి అలాగే చెప్తారు. సో ఇవాళ అయితే వీడియో ఒకటి కంప్లీట్ అయింది. చెప్పిందే చెప్పు. చెప్పిందే ఏం చెప్పట్లేదు. వీడియో కోసం ఆయన అయితే తినేసారన్నాం. ఇవాళ అయితే సాంబార్ చేసాం. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. రేపటికి టిఫిన్ కోసం అయితే నానబెట్టుకున్నాను. అన్నం తినలేకపోతున్నా పొద్దున్నే. ఓయ్ గ్రాస్ క్లీనర్ ఉందిగా ఇప్పుడు, అల్యూమినియం గ్రాస్ క్లీనర్ ఉంది, చేద్దాం. ఇంతకీ నేను నిన్న చెప్పింది మీకు అర్థం కాలేదా? మా ఆయన కూడా అదే అంటున్నారు, ఏంటి పిచ్చి పిచ్చిగా ఏదేదో వాగుతున్నామని. ఏంలే, నా ఎక్స్పీరియన్స్ చెప్పా అంతే. ఎందుకంటే చాలామంది అంతే ఉన్నారు కదా, స్వార్థంగా ఆలోచిస్తారు. ఏదున్నా సరే మేం బాగుపడాలి, మేం మంచిగా ఉంటే చాలు అనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసమే చెప్పా నేను, అంతే. ఇంకా ఇవాళ ఏదో చెప్దాం. సో ఫ్రెండ్స్, ఇవాళ చేసిన వీడియోలో చేయాల్సినవి కంప్లీట్ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఆ ర్యాక్ నిండా అవే పిక్సెల్స్ అండ్ హ్యాపీ ప్లానెట్ అర్బన్ కిచెన్ క్లీనర్ అండ్ స్ప్రే, అంటే ఇదేంటిది బాడీ పర్ఫ్యూమ్, అవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ చేయాలి. మా బ్యాక్ సైడ్ మా ఫోటోలు ఉన్నాయి. దాని గురించి ఫుల్ గా ఒక డీటెయిల్ లాంగ్ వీడియో అయితే చేస్తాం. అది ఎక్కడ హోమ్ టూర్ కావాలా మీకు? హోమ్ టూర్ కావాలని చాలా మంది అడుగుతున్నారు. ఇంతకీ ఇది మా ఇల్లేనా కాదా అని కూడా అడుగుతున్నారు. ఇదైతే మాదా కాదా అనేది ఒక లాంగ్ వీడియోలో అయితే చేస్తాం. ఆ ఛానల్ ఫాలో అయిన వాళ్ళకి తెలుసుద్ది ఇది ఎవరి ఇల్లు అనేది, అంటే ఎంత కష్టపడి కట్టామనేది. సో ఒకసారి చూద్దాం లాంగ్ వీడియోలో. మీరు అడిగిన దాన్ని బట్టి చేద్దాం. మార్నింగ్ ఎప్పుడు లేచారు? దీనా మార్నింగ్ 7:30 అయిందండి. ఎందుకంటే నైట్ చాలా వర్క్ ఉండే, లేట్ అయిపోయింది. మొబైల్ నిండా పనే ఉంది నాకు, ఇంకా కంప్లీట్ చేసినాయి. అందులోనూ మా పిల్లలు ఏంటంటే 4:30కి లేచి ఆడుకుంటున్నారు. వాళ్ళేంటో మరి. నిన్న ఆ టైంలో వీడియో తీయాల్సింది మనం, 4:30 అవుతుంది. ఏం జరిగిందంటే నిన్న ఎర్లీగానే పడుకోబెట్టేశాను. 6:30, 7కే పడుకోబెట్టేసా. ఎందుకంటే నిన్న లంచ్ తినిపించడానికి వెళ్ళినప్పుడు మా పెద్ద పాప అయితే ఒకటే ఏడుస్తుంది, నిద్ర వస్తుంది మమ్మీ ఇంటికి తీసుకెళ్ళమని. సో వాళ్ళు లేట్గా పడుకోవడం వల్ల మళ్ళీ మార్నింగే లేవాల్సి వస్తుంది, నిద్ర సరిపోవట్లేదని చెప్పి నిన్న ఎర్లీగా 6:30, 7 అయింది అనుకుంటా, అప్పుడే పడుకోబెట్టేశాను. అయితే వాళ్ళు ఏం చేశారంటే 3:30, 4 అయింది అప్పుడు. 4:30 అయింది. 4:30కి ఇంక లేచి ఇద్దరు ఆడుకుంటున్నారు. మమ్మల్ని పడుకోనివ్వట్లా, ఒకటే ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ ఏం చేశారు వాళ్ళు, 5 అలా పడుకున్నారు. మళ్ళీ 7:30కి లేపుతారు రోజు. వాళ్ళకి 8:30కే స్కూలు. సో ఏం చేశానంటే 7:30కి లేపుతుండే అస్సలు ఎగవట్లా. మా చిన్న పాప ఏంటోనండి, హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి స్కూల్కి వెళ్ళాలంటే ఒకటే ఏడుపు. మార్నింగ్ తనతో చాలా తలనొప్పి అయిపోయింది. ఈయన కూడా బాగా కొడుతున్నాడు మా చిన్న పాపని. కొట్టొద్దని చెప్పండి, పిల్లలు అంతే చేస్తారు కదా. మీ చిన్నప్పుడు మీరు అలా చేయలేదా స్కూల్కి పోనని? అసలు నేను పోలేదు అమ్మా స్కూల్కి. పోలేదు. స్కూల్ అంటేనే ఏడుపు నాకు కదా.
మరి వాళ్ళు చిన్నపిల్లలు అన్ని రోజులు హాలిడేస్ ఇచ్చారు. ఇంట్లో ఉండి వాళ్ళు స్కూల్‌కి వెళ్ళాలంటే అంతే. మా పెద్ద పాప అయితే అసలు ఇబ్బంది పెట్టదు. స్కూల్ అంటే ఎంత హ్యాపీగా వెళ్ళిద్దో. ఏ టైంకి లేపి వెళ్ళిపోమన్నా వెళ్ళిపోయిద్ది స్కూల్‌కి. బట్ మా చిన్న పాపతో అయితే చాలా కష్టమైపోయింది మాకు. ఇంకోటి చెప్దాం అనుకున్నాను. నిన్న ఆ షూట్ తీయాల్సింది నేను. బట్ ఇవాళైతే తీస్తాను. డ్రాగన్ ఫ్రూట్ మా పిల్లలు తినరు అని చెప్పి అన్నాను కదా! నిన్నేం చేశానంటే వాళ్ళొచ్చేసరికి ఇంకోటుంటే అది కట్ చేశాను. కట్ చేసి వాళ్ళకి చూపిచ్చా అనమాట. ఇది కొంచెం తినండి. మీ లిప్స్, నాలుక అది మొత్తం ఎర్రగా అయిద్ది. ఏంటి లిప్‌స్టిక్ ఏసినట్టు ఉంటిద్దంటే సర్లే అని చెప్పి వాళ్ళు కొంచెం కొంచెం తిన్నారు. అలా ఏంటది అలా చెప్తూనే ఫ్రూట్ మొత్తం తినిపిచ్చేసాను. వాళ్ళైతే తిని టేస్ట్ బాగుంది మమ్మీ అన్నారు. సో, ఇవాళైతే ఖచ్చితంగా షూట్ తీస్తాను. ఇవాళ ఏదన్నా ఒక టాపిక్ చెప్దాం అనుకున్నా. నేనేంటంటే లాంగ్ వీడియోలో ఏదన్నా చెప్పాలనుకుంది నేను నైట్‌కే ప్రిపేర్ అవుతా. అబ్బో! దీనికి ప్రిపేర్ కూడా నువ్వు. నోటికి ఏదో వస్తది మాట్లాడుతా ఉంటావు. దీనికి ప్రిపేరింగ్ మళ్ళీ. ఒకటి చెప్పనా? నాకు మాటలు సరిగ్గా రావు. రావు అంటే తక్కువ నేను మాట్లాడేది చాలా తక్కువ. వీడియోలోనే ఈయన ఇచ్చే కంటెంట్ బట్టే అలా మాట్లాడతానులే గానీ, బయట నాకసలు మాటలు రావు. మొత్తం ఈయనే. ఏదైనా మంచి స్పీచ్ ఇవ్వరాదు వాళ్ళకి యూజ్ అయ్యేది. వస్తుంది. పర్లా ఉంచు. సిస్టర్ 1 మినిట్. నైట్ అనుకున్నాను నాకు వర్క్ వచ్చింది ఇప్పుడు. నేను వర్క్ చేయాలి. పర్లా చిన్నది ఏదన్నా వాళ్ళకి కూడా యూజ్ అయ్యేది. సరే ఒకటి చెప్తున్నా. ఏదైనా సరే మనం కష్టపడితే దానికి సక్సెస్ అనేది ఉండు. మన లైఫ్ లో జరిగిందే చెప్తా నేను. నీకెందుకు, నువ్వు చూడవు కదా లాంగ్ వీడియో. ఇది నా ఛానల్, నేను చెప్పుకుంటా. నీకేమైంది? ఏదో చెప్దాం అనుకున్నా, మధ్యలో ఆపేసిండు. ఏంటోనండి, నేను ఏదో మాట్లాడదాం అనుకుంటా, ఆయన మధ్యలో ఏదో డిస్టర్బ్ చేసేస్తాడు. మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి సౌండ్ తగ్గిరాదు. మేము యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత సక్సెస్ అయిద్దని అస్సలు అనుకోలేదు. నిజంగా చాలా హ్యాపీ. ఏదైనా సరే మనం కష్టపడితే ఇవాళ కాకపోయినా రేపటి రోజైనా ఆ సక్సెస్ అనేది మనకు వస్తుంది. మాకు అలాగే వచ్చింది. ఈయన చూడండి, ఈయన యూట్యూబ్ చేయక ముందు ఏం చేసేవారు, మా లైఫ్ ఎలా ఉండేది, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ వీడియో, చూడండి. బాగుంటది. చాలా కష్టాలు ఉంటాయి. ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాం మేము. అది ఇంటర్వ్యూ అంటే అది మన ఛానల్లో పెట్టాం కాబట్టి చాలా మందికి తెలియదు చెప్పాము. సో దాని గురించి నేను రేపైతే చెప్తాను. యూట్యూబ్ చేయక ముందు ఆయన ఏం చేసేవారు, మా లైఫ్ అప్పుడు ఎలా ఉండేది అనేది రేపటి వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను. దాంతోపాటు హోమ్ టూర్ కావాలంటే చెప్పండి. అంటే చూస్తున్నారులే కానీ కామెంట్ చేయట్లేదు. అంటే అలవాటు అవ్వాలి కదా మీకు కూడా. సరే, మన మెయిన్ ఛానల్కి ఎలాగైతే సపోర్ట్ చేశారో మీ అనుశ్రీ సంతోష్ని కూడా అలాగే సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. ఓకేనా? హోమ్ టూర్ అయితే మీరు అడిగినప్పుడే చేస్తాను. ఓకేనా? రేపైతే మా లైఫ్ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఎలా ఉండేది, ఏం చేసేవాళ్ళం అనేది అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇంకా మా గురించి మీరు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను చెప్పుకుంటాను. మా లైఫ్లో జరిగిందే కదా మీరు కూడా తెలుసుకోవాలనుకునేది. సో అది. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ కాబట్టి మీ సపోర్ట్ ఎప్పుడు కావాలి. ఇది స్టార్టింగ్ కాబట్టి తను హ్యాండిల్ చేస్తుంది. అంత నీట్గా అయితే రావట్లేదు వీడియోలు. రేపటి నుంచి పర్ఫెక్ట్గా వీడియోలు అయితే చేస్తాను. నీట్గా, షేకింగ్ లేకుండా, ఒక మంచి సబ్జెక్ట్తో మా లైఫ్లో జరిగిన ప్రతి స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది మీతో షేర్ చేసుకుంటాము. సో ఇది ఇవాళ వీడియో. తనను నమ్ముకొని అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. అది కూడా రేపు మీకు చెప్తాను. సో థ్యాంక్ యూ, బై బై. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, పక్కనే ఉన్నా.